చిన్నప్పటి నుంచి కర్ణుడి కళ ఓ గొప్ప యోధుడవడం. తాను మామూలు వ్యక్తిని కాదని అతడికి తెలుసు. తనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయాలంటే ఓ గురువు కావాలి, శిక్షణ కావాలి. తన కలలు మోసుకొని కర్ణుడు హస్తినాపురానికి చేరాడు. అక్కడే ఉన్నాడు భారతదేశంలో అత్యంత ప్రతిష్టత కలిగిన గురువు ద్రోణాచార్యుడు. వెళ్లి నమస్కరించి అడిగాడు, ప్రభు, నాకు ధనుర్విద్య నేర్పించండి, నేను మీ శిష్యుని కావాలనుకుంటున్నాను అని. కానీ ద్రోణాచార్యుడు అతడిని ఒక్కసారి కిందికి పైకి చూశాడు. తన మాటల్ని వినలేదు, అతని మనసుని అర్థం చేసుకోలేదు. ఓ ప్రశ్న వేశాడు, నీ వంశం ఏంటి, నీ తండ్రి ఎవరు అని. కర్ణుడు తడబడ్డాడు. తన తల్లి గురించి మాట్లాడలేదు, తండ్రిని ఎప్పుడూ చూడలేదు, పెరిగింది ఓ రథసారథి ఇంట. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, సూతపుత్రులు క్షత్రియ విద్యలు నేర్చుకోకూడదు అని. అక్కడే కర్ణుడి కలలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. తన తక్కువతనాన్ని చూపిస్తూ ప్రపంచం ఎప్పుడూ అతనికి తలుపులు మూస్తూనే ఉంది. కానీ కర్ణుడు మాత్రం అక్కడే ఓ ప్రమాణం చేసుకున్నాడు, నేను ఈ లోకానికి చూపిస్తాను, సత్తా అనేది వంశంలో పుట్టడం వల్ల కాదు, గుండెల్లో ఉండాలి అని. తన కోరికను ఇక ఎవ్వరూ ఆపలేరు అనుకున్నాడు. ఇప్పుడు అతడి దృష్టి మరొక గురువుపై పడింది. అతనే పరశురాముడు. కానీ అతడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణ ఇస్తాడని రూల్. కర్ణుడు ఒక అబద్ధం చెప్పాడు, తాను బ్రాహ్మణుడినని నటించాడు. కళ కోసం చెప్పిన ఈ అబద్ధం తర్వాత అతడి జీవితాన్నే మార్చేసింది. ఇక్కడ ప్రారంభమైంది కర్ణుడి శిక్షణ. వేగంగా నేర్చుకున్నాడు, అస్త్రశస్త్రాలలో నిపుణుడయ్యాడు, గురువుకి అత్యంత ప్రియశిష్యుడిగా మారిపోయాడు. కానీ గురువు ప్రేమలో దాగి ఉన్న విషయం కర్ణుడికి ఇంకా తెలియలేదు. ఈ కథ శిక్షణతో కాదు, శాపంతో మలుపు తిరిగింది.